మట్టితో మనిషిది విడదీయరాని బంధం. ఈ మట్టిలోనే పంటలు పండించి రైతులు ఉపాధిని పొందుతుంటే, అదే మట్టితో కొందరు వివిధ రకాల ఆకృతులతో బొమ్మలను మలిచి జీవనోపాధిని పొందుతున్నారు. అయితే ఆదిలాబాద్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ మట్టితో తయారు చేసిన రంజన్లు. మండు వేసవిలో గొంతును తడిపే చల్లటి నీటిని అందించే రంజన్ల తయారీతో ఆదిలాబాద్లో కొందరు మహిళలు 3 నెలల పాటు ఉపాధిని పొందుతున్నారు. ఆ తర్వాత జీవనోపాధి కోసం వ్యవసాయ పనులకు కూలీలుగా వెళుతున్నారు. చేతిలో కళ ఉన్నా ఏడాదంతా పనిలేక ఉపాధి కోసం ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హ్యాండీక్రాఫ్ట్ శాఖ వారిలోని సృజనకు పదును పెట్టి ఆధునికతను జోడిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మట్టితో కళ్ళు చెదిరేలా వివిధ ఆకృతుల తయారీలో మహిళలకు అందిస్తున్న శిక్షణపై లోకల్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆధునిక యుగంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పలువురు వృత్తిదారులపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్మర వృత్తిదారులైన మహిళలు మట్టి రంజన్లు, గల్లా బుడ్డీలు, ప్రమిదలు వంటివి తయారు చేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. అయితే ఇందులో రంజన్లకు తప్పితే ఇతర వస్తువులకు పెద్దగా మార్కెట్ లేదు. స్థానికంగా మాత్రమే వీటిని విక్రయించాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా కేవలం ఎండాకాలంలో 3 నెలల పాటు మాత్రమే వీరికి ఉపాధి లభిస్తుంది. ఆ తర్వాత వ్యవసాయ కూలీలుగా మారి బతుకుబండిని నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఏడాదంతా చేతి నిండా పని, తద్వారా ఉపాధి లభించాలనే ఉద్దేశంతో కేంద్ర హ్యాండీక్రాఫ్ట్ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు మట్టితో గృహోపకరణాల తయారీపై 30 రోజుల శిక్షణను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని కుమ్మరి సంఘ భవనంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణలో 30 మంది మహిళలు పాల్గొంటున్నారు. వీరికి శిక్షణతో పాటు 7,500 రూపాయల స్టైఫండ్ను కూడా అందిస్తున్నారు. హ్యాండీక్రాఫ్ట్ సంఘంలో సభ్యత్వం పొందిన మహిళలను ఎంపిక చేసి వీరికి కేంద్ర టెక్స్టైల్ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శిక్షణను ఇస్తున్నారు. ఇందులో మట్టితో 25 రకాల వస్తువులను సృజనాత్మకంగా తయారు చేసేలా డిజైన్ చేసి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణతో పాటు వారు తయారు చేసిన వాటికి ఏ విధంగా మార్కెటింగ్ చేయాలనే విషయాలపై కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. నా పేరు సుష్మా. నేను ఈ పోట్రీ వర్క్ షాప్ లో అసిస్ట్ చేస్తున్నాను. మా డిజైనర్ నాగమణి రాయ్ని. సో ఇక్కడ మన ఆదిలాబాద్ అంటే రంజన్ కి చాలా ఫేమస్. సో ఆ రంజనే మనం ఇక్కడ అందరు చేస్తూ ఉంటారు. సో ఈ వర్క్ షాప్ చేయడానికి ఈ వర్క్ షాప్ ఎందుకు చేశారంటే వీళ్ళు ఓన్లీ 3 months చేస్తారు రంజన్, ఓన్లీ ఫర్ ద సమ్మర్స్. అది ఓన్లీ సమ్మర్స్ లో 3 months చేసిన తర్వాత దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ, ఏమీ ఎంప్లాయ్మెంట్ లేదు. సో దాని తర్వాత పొలంలోకి వెళ్ళి అక్కడ పని చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకు దాని తర్వాత ఏమీ పని ఉండదు. సో ఈ వర్క్షాప్ మేము చేసాము ఎందుకంటే వీళ్ళకు మళ్ళీ సో ఇక్కడ మేము చిన్న చిన్న ప్రొడక్ట్స్ లైక్ ఫ్లవర్స్, ఇంకా హోమ్ డెకోర్, ఇంకా అలాంటివి చిన్న చిన్న ప్రొడక్ట్స్ నేర్పాము. అండ్ దానికి మార్కెట్లో వాల్యూ ఎక్కువ ఉంది, కానీ వీళ్ళకు తెలియదు. ఎందుకంటే వీళ్ళు మార్కెట్ రీసెర్చ్ చేయరు, ఓన్లీ లోకల్లోనే వాళ్ళది అమ్ముతారు రంజన్లు. నేను అనుకున్న అదర్ సైడ్ మేము వెళ్తాము వర్క్ షాప్స్కి, అక్కడ ఇంత ప్రెజెంట్ ఉండరు, ఓన్లీ డబ్బుల కోసమే వస్తారు. సో ఇక్కడ ఉత్సాహం చూసాను అందరిలో. డైలీ కంపల్సరీ రావాలి, ఇంకా కొత్త ఏముంది అది నేర్చుకోవాలి, రాకపోతే మళ్ళీ అడిగి వాళ్ళు నేర్చుకున్నారు. మహిళలు ముందుగా బంకమట్టి, ఎర్రమట్టి, టెర్రకోట మట్టితో కళాకృతులను తయారు చేస్తున్నారు. వాటిని 3 రోజుల పాటు ఎండబెట్టి అనంతరం 3-4 గంటల పాటు బట్టీలో కాలుస్తున్నారు. బయటకు తీసిన తర్వాత వాటిని శుభ్రం చేసి ఆయిల్ పెయింట్ వేస్తున్నారు. వాటిపై ప్రత్యేక డిజైన్లు వేస్తూ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల పువ్వులు, పూల కుండీలు, బొకేలు, ఫోన్లు, పెన్నుల స్టాండ్లు, కాడెద్దుల బండి, ఏనుగు, పండ్ల బుట్టలు, ఆలయాలకు పూజా సామాగ్రి తీసుకువెళ్లే బుట్టలు తదితర గృహోపకరణాలను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శిక్షణ అనంతరం మరిన్ని వస్తువులు తయారు చేసి విక్రయాలు జరిపి ఆర్థికంగా స్థిరపడగలుగుతామనే నమ్మకం ఏర్పడిందని శిక్షణ పొందిన మహిళలు చెబుతున్నారు. ప్రభుత్వం తమకు
మార్కెటింగ్ తదితర సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు. నా పేరు రజిత. ఇన్ని సంవత్సరాలు మేము ఎప్పటి నుండో కుమ్మరి వృత్తి చేస్తున్నాము. అప్పుడు ఏంటంటే ఒక రంజన్లు, కుండలు, దీపావళి అప్పుడు దీపంతలు, వినాయక చవితి అప్పుడు వినాయకులు అవే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంట్లోకి అవసరమయ్యే అవి ఫ్లవర్ గ్లాస్ ఫ్లవర్స్ కానివ్వండి, ఏమన్నా కొత్త కొత్త ఐటమ్స్ వచ్చినాయి కదా, ఆ ఐటమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు ఎందుకు తయారు చేయట్లేదు, మీరు ఎప్పుడు ఇవే చేసుకుంటూ ఉంటున్నారు, అవి ఓన్లీ 3 months పనిచేస్తాయి కదా, 3 months తర్వాత మీరు ఖాళీగా ఉంటున్నారు, ఎక్కడెక్కడో చైన్లకు వెళ్తున్నారు, మీ దగ్గరనే ఎంతో పని ఉంది, మీరు మట్టితో ఎన్నో ఐటమ్స్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చున్న దగ్గర, బయటకు వెళ్ళకుండా మీరే పని చేసుకోండి, మీ వృత్తిని మీరు డెవలప్ చేసుకోండి అని సార్ వాళ్ళు, ట్రైనర్ వాళ్ళు వచ్చారు. ఆ మట్టి విసుకోవడానికి మంచి మిషన్స్ కావాలి, ఈ మట్టితోని మాకు రాదు, ఈ మట్టి బాగా ఉంది కానీ దాంట్లో ఇసుక బాగా వెళ్తుంది, అవి చేతితో పిసుకుతే మంచిగా కాదు, అందుకని వీటికి మిషన్స్ కావాలి. మిషన్స్ ఇస్తే మేము కూడా నేర్చుకొని ఇంకిట్లోంటి తయారు చేయగలుగుతాము. మేము కుమ్మరి పని చేస్తూ ఉంటాము. మా కుమ్మరి పనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఆదిలాబాద్లో ఎక్కువ నడిచే వెరైటీస్ అంటే కుండలు, బోనపు కుండలు, చిప్పలు, దీపంతలు, రంజన్లు, చెట్ల కుండీలు, ఇవి మాత్రమే ఎక్కువ ఫేమస్. షోకేజెస్ కూడా ఐటమ్స్ బాగా ఉన్నాయి కానీ ఇక్కడ నడవాయి కాబట్టి మేము ఇక్కడ చేయలేదు. ప్లస్ దానిపైన మాకు ఎక్కువ ట్రైనింగ్ లేదు. ఈ సార్ వాళ్ళు వచ్చేసి మాకు వాటిపైన అక్కడ బాగా ప్రాధాన్యత ఉంది, మీరు ఎందుకు చేయట్లేరు, ఇంట్లోనే ఉండి మీరు ఈ పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పారు. అంటే మేము ఒక 4 months మాత్రమే మేము రంజన్లు చేసేది, తర్వాత పొలం పనులకు వెళ్ళేది, తర్వాత వినాయకులు, పొలాల అమావాస్యకి ఎడ్లు అట్లాంటివి వేసుకుంటూ ఉండేది. కాకపోతే ఇంత వెరైటీస్ ఉన్నాయి, వీటికి ఇంత ప్రిఫరెన్స్ ఉంది అని చెప్పేసి మాకు ఇక్కడ తెలియదు. మేడం సార్ వాళ్ళు వచ్చేసి బయట మీ ఐటమ్స్కి ఇంత ప్రాధాన్యత ఉంది, మీరు ఎందుకు చేయట్లేరు, చేయాలి కదా అని చెప్పేసి చెప్పిండు. దాని మీద వాళ్ళు 1 month ట్రైనింగ్ ఇచ్చారు మాకు. ఆ ట్రైనింగ్లో మేము చాలా కొత్త కొత్త వెరైటీస్ నేర్చుకున్నాము. 1 monthలో అబ్సెంట్ లేకుండా చాలా ఉత్సాహంతో వాళ్ళు బాగా ఇంట్రెస్ట్తో మాకు చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా అది మా వృత్తి కాబట్టి దానిపైనే ఎప్పుడు కూడా శాశ్వతంగా బ్రతకచ్చు కాబట్టి వేరే వాళ్ళ చోటికి వెళ్ళకుండా మన ఇంట్లో మన పని మనం సక్రమంగా చేసుకుంటూ మన వృత్తిని కొనసాగించవచ్చు కాబట్టి నేర్చుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మేము 1 రోజులు కూడా చక్కగా వచ్చి వాళ్ళు చెప్పినటువంటి ఐటమ్స్ మొత్తం కూడా నేర్చుకున్నాం. మహిళలు భిన్న ఆకృతుల్లో తయారు చేసిన మట్టి కళాకృతులు ఔరా అనిపిస్తున్నాయి.